ఇది వచ్చేసి పార్ట్ 3 ఆఫ్ కజిన్స్ మీటప్ అనమాట. ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత కిందకి రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యే మధ్యలోనే అంతర్గంగమ్మ అనే ఒక అమ్మవారు ఉంటారనమాట, అది చూపిస్తాను. సో ఇటు రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే అమ్మో అసలు ఈ ఈ బండపైన దిగుతుంటే నాకైతే అస్సలు ఎంత భయం వేసిందో. ఇదే చెప్పాను కదా అంతర్గంగమ్మ అనేసి. సో ఇక్కడ వచ్చేసి ఈ గుడి మహిమ ఏమంటే, ఎంత ఎండాకాలమైనా ఇక్కడ ఒక కొలనులాగా చిన్నది ఉంది కదా, అందులో వాటర్ అనేటివి ఇంకిపోవు అనమాట. ఇన్ కేస్ ఎవరైనా కాలు బై మిస్టేక్ కాలు పెడితే అప్పటికప్పుడే ఇంకిపోతాయంట. అది చాలా మహిమగల ఇదనమాట. ఈ వాటర్ని తాగుతారు, చిన్న చిన్న ఏమైనా చర్మ వ్యాధులు ఉంటే తగ్గిపోతాయని కూడా నమ్ముతారు. ఇక్కడ మా వదిన మా ఇష్యూతో చెప్పిస్తానమాట. కాలు కింద నీళ్ళల్లో పెట్టకుండా చేయి జాగ్రత్తగా వేసుకో, ఎందుకంటే వాటర్ డ్రైన్ అయిపోతాయి మళ్ళీ అనేసి. చాలా నిజమంట, జరిగింది కూడా అనమాట. అట్లా మళ్ళీ మా తప్పు అయిపోయింది అని చెప్పేసి అమ్మవారిని ఇది చేసి టెక్కాయ కొట్టి మళ్ళీ మొక్కుకుంటే తప్ప వాటర్ రావనేసి ఇక్కడ అందరూ చెప్తుంటారనమాట. మా యశ్వి ఇట్లా ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎందుకు ఇష్టపడుతుందంటే, వాళ్ళ అత్త వాళ్ళందరూ దాన్ని బాగా చేరదీస్తారనమాట. అందుకనేసి అక్కడికి వెళ్ళాలంటుంటుంది. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది దూరుగుండు అనేసి ఒకటి వస్తుంది అనమాట. అక్కడ మేమందరూ తినడానికి ఇక్కడ కూర్చుంటే మా వాడు ఇక్కడ కొంచెం స్లోప్ ఉంటే దాంట్లో ఇదే అనమాట, 2 గుండ్ల మధ్యలో ప్లేస్ ఉంటుంది అనమాట. కాలినడకన వస్తే ఇలానే రావాలన్నమాట. అక్కడ ఒక స్లైడ్ లాగా ఉంటే దాంట్లో జారే బండాడుతున్నాడు. నాకేమో గుండెల్లో దడదడ అనిపిస్తుంది. ఇంకా అక్కడ భోంచేసేసుకొని రిటర్న్ అయ్యామన్నమాట. చూడండి, మేము కొంచెం దూరం నడిచామన్నమాట. సో మా అన్న వాళ్ళ కారులో వస్తుంటే నేను వీడియో తీశాను. అసలు అక్కడ చూడండి, నిజంగానే తారే అండి. ఎందుకంటారని నాకు అనిపించింది. ఎలాంటి రోడ్లో అయినా అసలు అది ఎంత గ్రిప్ అనేది ఉందన్నమాట. చాలా బాగుంది. ట్రెక్కింగ్ వాళ్ళకి తార్ అనేది నిజంగానే ఒక వరం లాంటిది. బాగుంది, అసలు చాలా బాగుంది. ఇది వచ్చేసి వాలీశ్వరుడు చెప్పాను కదా, వాలీశ్వరుడు అనమాట. ఇంకా శివరాత్రి రోజు మేము రిటర్న్ అయిపోయామన్నమాట తిరుపతికి. ఇక్కడ పద్మావతి శ్రీనివాస మంగాపురంలో వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. జస్ట్ వీడియో తీశారనమాట. ఎంత రష్ ఉండిందో అసలు ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే కపిల్ తీర్థంకి వచ్చినాము. ఇక్కడైతే 40 minutes అలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడే ఉండిపోయినాము. బయట నుండి దేవుని దండం పెట్టుకోవడం వచ్చేయడం తప్ప ఏం చేయలేకపోయినాము. ఫైనల్గా అయితే శివరాత్రి రోజు మేము ఇంటికైతే వచ్చేసాము అనమాట. బయట నుండి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసాము. మా వాడు ఓం నమః శివాయ చెప్పు అంటే కారులో నుండి దండం పెట్టుకుంటున్నాడు. ఇదైతే ఫైనల్ వీడియో అనమాట. ఎలా ఉందో మా కజిన్స్ మీటప్ చెప్పండి. మీకు ఏ వీడియో